ఫ్రెండ్స్, ఈ వారం మన కథ నందనవనం సీరియల్లోని 21వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్న వారు రాధికా గోగినేని. మరి 21వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో ఒకసారి చూద్దామా. భద్రయ్య శ్రీవల్లిని ఇంటికి పిలిచి ఘనంగా మర్యాదలు చేసి ముందర కాళ్లకు బంధాలేసినట్లుగా మాట్లాడతాడు. శ్రీవల్లికి కూడా ప్రేమ వివాహాల మీద విముఖత లేదని, పెళ్లికి కుల మతాల పట్టింపులు లేదని అర్థమై తన మనసులోని భారం దిగిపోయిందని చెబుతాడు. శ్రీవల్లికి అర్థం కాక వివరం అడుగుతుంది. భద్రయ్య తన కూతురు శ్రీవల్లి కొడుకు రామాన్ని ప్రేమించిందని, వేరే కులం కాబట్టి అంగీకరించరేమోనని ఆగిపోయానని చెప్పటంతో శ్రీవల్లి నిర్ఘాంతపోతుంది. తర్వాత రామంతో పెళ్లి కుదరకపోతే ఆ బాధ నుండి బయటపడగలవా అని నందుని అడుగుతుంది శ్రీవల్లి. రామం నందు ఇద్దరూ శ్రీవల్లి మాటని శిరసావహిస్తామని మాట ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో 21వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా. నందనవనం సీరియల్లోని 21వ భాగం. ఇద్దరు మనుషుల సాయంతో మెల్లగా నడిచి వస్తున్న ఆయన్ని చూసి శ్రీవల్లి విస్తుపోయింది. పొలం పనులు చూడటానికని వెళ్ళిన ఈయనకు ఇంతలోనే ఏమైంది? కంగారు పడుతూ దగ్గరకు వచ్చి మెల్లగా లోపలికి తీసుకెళ్ళింది. వెంట వచ్చిన వాళ్ళని ఏదో అడగబోతుంటే, మాకు ఏమీ తెలియదమ్మా అంటూ వాళ్ళు వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. మంచం మీద పడుకున్న ఆయన మెల్లగా, ఏం లేదులే, నువ్వు అనవసరంగా కంగారు పడకు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, 2 రోజులకు సర్దుకుంటుందిలే అని శ్రీవల్లికి చెప్పాడు. ఏమైంది అసలు? మళ్ళీ ఆరా తీసింది. మౌనమే సమాధానం అయ్యేసరికి మెల్లగా చొక్కా పైకెత్తి చూసిన ఆవిడ నిర్ఘాంతపోతూ, సుబ్బు, ఈ దెబ్బలేమిటి, ఎలా అని అడిగిన ఆవిడ కళ్ళ నుండి నీళ్లు జలజల రాలాయి. ఏకాంతంలో అప్పుడప్పుడు ఆ పిలుపు ఆవిడ నోటి వెంట అనుకోకుండా వచ్చేయటం అలవాటే. ఆయన ఆవిడ చేతిని ఆప్యాయంగా పట్టుకుని అనునయంగా అన్నాడు, నువ్వు ఇలా ప్రేమగా పిలుస్తూ ఆదరంగా చూస్తూ ఉంటే నొప్పులన్నీ తగ్గిపోయి ఒళ్ళంతా తేలికైపోయినట్లు ఎంత హాయిగా ఉందో తెలుసా. సరేలే అన్నట్లు ఓ సెకండ్ సేపు మురిపంగా చూసింది. మళ్ళీ వెంటనే బొంగురుపోయిన కంఠంతో ఆరా తీసింది. అక్కడో ఎక్కడో పడ్డాననే కట్టుకథలు చెప్పకండి, ఏం జరిగిందో నాకు తెలియాలి, వివరంగా చెప్పాల్సిందే. గట్టిగా నిలదీసి అడుగుతున్నట్లు అనిపించిన ఆ మాటలకు ఆయన నిట్టూర్చి మెల్లగా చెప్పుకొచ్చాడు. నేను అటు పొలం వైపు వెళ్తున్నానా, మిమ్మల్ని కలవాలని ఎవరో పిలుస్తున్నారంటూ ఎక్కడికో తీసుకెళ్లారు నలుగురు. అక్కడ కొందరు 4 వైపులా నిలబడి ఓ చీకటి గదిలో నన్ను నిలబెట్టి నానా హింస పెట్టారు. మధ్యలోనే శ్రీవల్లి ఎందుకు అంటూ దీర్ఘం తీసింది. అదే నాకు అర్థం కాలేదు, ఈ ఊరు ఎందుకు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావో చెప్పాల్సిందే అంటూ దాడికి తెగబడ్డారు. ఏం చెప్పారే? నేనేం చెప్తాను, ఈ ఊళ్ళో తాతగారింట్లో కొన్నాళ్ళు ఉందామనే కోరికతోనే వచ్చామని చెప్పినా నమ్మినట్లు లేదు. అసలు కారణం చెప్పమంటూ పదే పదే. ఇక మాట్లాడలేనట్లుగా ఆయన మౌనంగా ఉండిపోయారు. శ్రీవల్లికి దుఃఖం ముంచుకొచ్చింది. మీలాంటి మనిషిని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి, ఏం అపకారం చేశారు అంటూ ఓ క్షణం వెక్కిళ్ళు పెట్టిన ఆవిడకు మరుక్షణం రోషం వచ్చింది. మీ అంతటి మీరుగా ఎవరికి అపకారం తలపెట్టరు, కొట్టడానికైనా చేయత్తరు, కోపం ఎంత వచ్చినా నిగ్రహించుకుని మెత్తగానే మాట్లాడతారు. అంతవరకు సరే, బాగానే ఉంది, కానీ ఎదుటి వాళ్ళు విచక్షణ లేకుండా మీద పడితే ఎదురు తిరగటం తప్పేం కాదుగా. మీరేమైనా యేసుక్రీస్తునో గౌతమ్ బుద్ధుడినో అనుకుంటున్నారా? నేనేమంత తెలివి తక్కువ వాడిని కాదులే అంతటి వాళ్ళతో పోల్చుకునేందుకు. కాకపోతే ఎందుకనో కానీ నిజంగానే ఆ క్షణాల్లో వాళ్ళిద్దరూ మాత్రం గుర్తుకొచ్చారు. తనని శిక్షిస్తున్న వాళ్ళని చూసి వాళ్ళు చేస్తున్నదేమిటో వాళ్ళకే తెలీదు. క్షమించమని దేవుణ్ణి ప్రార్థించిన క్రీస్తును, శాంతమూర్తి గౌతమ్ బుద్ధుణ్ణి తలుచుకొని మనసులోనే నమస్కరించాను. ఎంతో ప్రశాంతంగా అనిపించి వాళ్ళ దెబ్బల్ని తట్టుకోగలిగిన నిబ్బరం వచ్చింది. ఆవిడ అతీక్షణంగా చూసింది. అది ధీరత్వం అనిపించుకోదు, కేవలం చేతగానితనంగా మాత్రమే కనిపిస్తుంది. అందుకే వాళ్ళు అలా రెచ్చిపోగలిగారు. వాళ్ళని కొంచెంగానైనా ఎదుర్కోవాలని అనిపించలేదా? ఆ రోజు మన ఇంటికి వచ్చి దాడి చేయబోయిన వాళ్ళల్లో ఒకడు మాత్రం నన్ను చూసి ఎంత భయపడ్డాడో మొహంలో స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. అందరూ ముందుకు ఉరుకుతుంటే వాడు మాత్రం నక్కి నక్కి వెనక్కి పోవటం కనిపించి నవ్వొచ్చింది కూడా. మరి అప్పుడైనా మిగతా వాళ్ళకి మీరేమిటో కొంచెం చెప్పాల్సింది. అప్పుడు వాడు మీ చేతికి చిక్కి మీ పిడికిలు పట్టు బిగువును రుచి చూడటంతో కొంచెం తెలివి తెచ్చుకోగలిగాడన్నమాట.
శ్రీవల్లి మాటలకు ఆయన మరోసారి గట్టిగా నిట్టూర్చాడు. దుఃఖంతో ఏదో సణుక్కుంటూనే శ్రీవల్లి మరో గదిలో నుండి కొబ్బరి నూనె తీసుకువచ్చి మెల్లగా ఆ దెబ్బలపై రాసింది. ఆ తర్వాత ఇంకేదో ఆయింట్మెంటు తెచ్చి రాసింది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమనే గాంధీ గారి సిద్ధాంతం గుర్తుకొచ్చి వాళ్ళతో ఒళ్ళంతా చితకొట్టించుకున్నారు కదూ. కొంచెం వ్యంగ్యంగా అడిగిన శ్రీవల్లి వైపు ఆయన నిర్లిప్తంగా చూశాడు. నా మనసులో అప్పుడు నేనేమనుకున్నానో అన్నీ నీకు బాగానే తెలిసిపోతున్నాయే, చిత్రంగా ఉంది కదూ. వేళాకోళంగా ఆయన అన్న ఆ మాటలకు శ్రీవల్లి నవ్వలేదు సరికదా, కోపంగా చూసింది. మీతో కలిసి నడవటం మొదలుపెట్టింది నిన్న మొన్న కాదుగా. ఏ సమయంలో మీరేమనుకుని ఎటువైపు అడుగులు వేస్తారో బాగానే తెలుసుకోగలను అంది శ్రీవల్లి మాటల్ని సాగదీస్తూ. ఆయన మెల్లగా ఒక పక్కకు ఒత్తిగిల్లి ఒక చేయి తలకింద పెట్టుకుని చిరునవ్వుతో చూస్తూ అన్నాడు. తనని నరకటానికి వచ్చిన గొడ్డలికి కలపనిచ్చేది చెట్టు మాత్రమే. ఓ పెద్దల సూక్తిని గుర్తు చేస్తూ మా నాన్న తరచూ చెప్పే ఆ మాట నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది. గొప్పే, అదేమిటో గొప్ప గొప్ప వాళ్ళంతా మీ మనసులోనే టెస్ట్ వేసి కూర్చుని ఇలాంటి సూక్తులను గుర్తు చేస్తూ ఉంటారు కాబోలు, అవునా? ఆవిడ వెక్కిరింతగా చూసింది. ఆయన ఆవిడ వ్యంగ్యాన్ని పట్టించుకోనట్లుగా అదే చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ధైర్యం శౌర్యం ఉండి దయచూపగలగటమే గొప్ప లక్షణం. మహామహుల మాటల్ని మనసులో పదిలిపరుచుకోవడంతోనే సరిపోదు, కొంతలో కొంతైనా ఆచరణలోనూ పెట్టడానికి ప్రయత్నం చేయాలి, అవునా? ఆ ప్రశ్నకు ఆవిడేదో సమాధానం చెప్పబోయింది కానీ బయట నుండి ఇంటి లోపలికి కొడుకు వచ్చిన సడిని గమనించి ఆ గది తలుపులు మెల్లగా చేరవేసి కొడుకు దగ్గరకు వచ్చింది. రామం బట్టలపైన ఉన్న మట్టి మరకల్ని చూసి నిర్ఘాంతపోయింది. ఎలాగో గొంతు పెదిల్చుకుని ఏమిటి అవతారం మెల్లగా అడిగింది. రామం చిరునవ్వు చిందించాడు. ఉతుకుడు కార్యక్రమంలో మురికి నా బట్టలకు కొంచెం అంటిందిలే. శ్రీవల్లి మెల్లగా నుదురు కొట్టుకుని ఏమిటి వేళ ఇద్దరికీ అంటూ ఏదో అనబోయి మళ్ళీ స్పృహలోకి వచ్చినట్లుగా సరిదిద్దుకుని ఈ రోజు ఎందుకనో మంచిదిగా అనిపించటం లేదు, లేకపోతే ఎప్పుడు ఎవరితోనూ గొడవల్లోకి దిగనివాడివి, ఈరోజు ఎందుకని ఇలా చేశావు అని అడిగింది. రామం తల్లివైపు నిర్లిప్తంగా చూసి నాన్నలా నేను నీటు కాదు నాటు, అయినా నాకు గొడవల్లోకి దిగటం ఇష్టం ఉండదు, కానీ కొందరు నాతో గొడవ పెట్టుకోవాలని అనుకుంటే మాత్రం నేను వాళ్ళని నిరుత్సాహపరచును అన్నాడు. అంటే ఆవిడ అర్థం కానట్లు అమాయకంగా చూసింది. అర్థం కాలేదా? నిష్కారణంగా దాడి చేసిన వాళ్లను నేను వదిలిపెట్టను. నిన్ను వాళ్ళు కొట్టారా? ఉలిక్కిపడి ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. రామం చిన్నగా నవ్వాడు. నన్ను కాదులే, నాన్నను. నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుని కొడతానేమోననే కదూ నాన్నకి దెబ్బలు బాగా తగిలాయనే విషయం నా దగ్గర దాచాలనుకున్నావమ్మా? శ్రీవల్లి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. రామం నిదానంగా చెప్పాడు. అవునమ్మా, నాకు ఈ విషయం తెలిసింది ఊళ్ళోకి రాగానే. నీలా అందరూ నాకు తెలియకూడదని అనుకోరుగా. ఉత్సాహంగా చేరవేశారు ఈ వార్తని. తగిన రీతిలో సమాధానం చెప్పకపోతే నేను మామూలుగా ఉండలేను. రగులుతున్న నిప్పు కణికిలా సెగలు చిమ్ముతూ ఉండటం కంటే నా కోపం చూపించేసి ప్రశాంతంగా ఉండటమే మంచిది కదా. శ్రీవల్లి ఏం మాట్లాడలేదు కానీ ఆవిడ చూపుల్లో రేఖామాత్రంగా ప్రశంస కనిపించినట్లయి రామం స్థిమితపడ్డాడు. ఆవిడ రామం చేతిని పట్టుకుని తండ్రి పడుకుని ఉన్న గది దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన లేచి కూర్చునే ప్రయత్నం చేయబోయాడు కానీ కుదరక మళ్ళీ పడుకుని ఏమిటిద్దరూ ఏదో వాదులాడుకుంటున్నట్లున్నారు అని అడిగాడు మెల్లగా. ఏం లేదులే నాన్న అంటూ రామం తండ్రి పక్కనే మంచం మీద ఓ వారగా కూర్చుని కాటు వేయకపోయినా కానీ బుస కొడుతూనైనా భయపెట్టకపోతే చివరకు చిన్నపిల్లలైనా రాళ్లతో పామును కొట్టి తమ ప్రతాపం చూపిస్తారనే కథను అమ్మకు గుర్తు చేస్తున్నాను అన్నాడు. ఆయన రామాన్ని చిరునవ్వుతో చూశాడు. నా ప్రశ్న ఏమిటంటే కత్తితో పొడిచి గాయం చేసిన వాడిది తప్పు కానీ కత్తిది కాదుగా అని. అవును కదూ, పాపం వాళ్ళంతా కిరాయి మనుషులు, పేదరికంతో ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు. అలాంటి వాళ్ళని శిక్షించాలనుకోవటం ఎందుకు చెప్పు? అప్పుడు రామం తల్లివైపు చూస్తూ సందేహం బయటపెట్టాడు. అసలు ఎందుకు ఎవరికి మన మీద కోపం వచ్చి ఉంటుందో నాకేం అర్థం కావటం లేదు. వాళ్ళు నా చేతిలో దెబ్బలు తిన్నారు కానీ ఎవరి పేరు చెప్పలేదు. వాళ్ళు చాలా నిజాయితీ పరులన్నమాటేగా. డబ్బు తీసుకున్నందుకు పని చేశారు కానీ ఎగ్గొట్టలేదు. నమ్మకం కూడా చూపించారు. అందుకే తమకు ఆ పని పురమాయించిన వారి పేరు బయటపెట్టలేదు. చూసావా? అతని పెదవులపైకి తమాషా అయిన చిరునవ్వు వచ్చింది. శ్రీవల్లి ఆలోచనగా చూస్తూ అదే అర్థం కావటం లేదు. ఈ ఊరు వచ్చి మనం నలుగురికి మనకి చేతనైన విధంగా సాయం చేయాలనే ప్రయత్నం చేశామే తప్ప ఎవరికీ హాని తలపెట్టలేదుగా. మరి అంటూ ఎందుకు ఇలా జరిగి ఉంటుందనే ప్రశ్నను మాత్రం పైకి అనకుండా కళ్ళల్లో చూపించింది.
ఆయన కూడా ఆలోచనలో పడ్డట్టు మొహం పెట్టాడు. మనం ఈ ఊరుకు రావటం వలన ఎవరికైనా ఏదో నష్టం జరుగుతుందేమో, అందుకే మనం ఇక్కడి నుండి మకాం ఎత్తేయటానికి భయపెట్టాలనుకుంటున్నారనిపిస్తోంది. ఇలా జరగటం రెండోసారి కూడాను. ఈ ఊళ్ళోని మామూలు జనాలకి అటువంటి భయం ఏమీ ఉండదు. కొందరు పెద్దలకు అలాంటి ఆలోచన ఉంటే ఉండొచ్చు అంది శ్రీవల్లి. అయితే భద్రయ్య? ఆయన ప్రశ్నార్థకంగా చూశాడు. శ్రీవల్లి తల అడ్డంగా ఊపుతూ, అలా అయి ఉండదు. మొదట్లో ఆయన ప్రవర్తన పట్ల నాకు కొంచెం అనుమానం ఉండేది. అతి ప్రేమ చూపిస్తున్నారు, ఏదో కారణం ఉంటుందనుకున్నా. అందుకు తగ్గట్టుగా ఆయన మన ఇల్లంతా పరిశోధిస్తున్నట్లుగా చూస్తున్నట్లు అనిపించి అలాంటి అభిప్రాయానికి వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం ఆయన గురించి నేనే పొరపడ్డాననిపించింది. అసలు అటువంటి అవసరం మాత్రం ఆయనకేముంది? ఆ పైన మనతో వియ్యమందాలని ఊబిళ్ళూరుతున్న ఆయన మనకి చేటు చేయాలని ఎందుకు అనుకుంటారు? స్వాగతంలా పైకే మెల్లగా అంది. వింటూ ఉన్న వాళ్ళిద్దరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అంటే? ఇద్దరూ అప్రయత్నంగా ఒక్కసారి అంటూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. అప్పటికి శ్రీవల్లికి అర్థమైంది భద్రయ్య ఇంట్లో జరిగిన విషయాలేవి వాళ్లకు చెప్పనే లేదని. ఇక అప్పుడు జరిగిందంతా క్లుప్తంగా వివరించింది. ఆయన శ్రీవల్లి వైపు విస్మయంగా చూశాడు. పరమేశ్వరం గారి అమ్మాయిని ఎంతగానో ఇష్టపడిన నువ్వే ఎందుకు కాదన్నావో మాకు అర్థం కాలేదు. రామం నీ మాటను జవదాటనంటూ మాట ఇచ్చినందుకు అది నిరూపించుకోవాలనే పట్టుదలకి ఇలా చేశావేమోనని అనుకోను, లేక అసలు కారణమో తెలియక ఎంత తికమకగా అనిపించిందో. ఆ మాటల్లో నిష్ఠూరానికి శ్రీవల్లి చురుక్కొని చూసింది. మన అబ్బాయి రామం మాత్రం ఇటువంటి సందేహాలేం బయట పెట్టలేదు. మీకు మాత్రం నాపై అటువంటి అనుమానం వచ్చింది. వాడు మాత్రం వాళ్ళ అమ్మ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయదనే నమ్మకంతో నన్ను ఎందుకు ఏమిటి అని కూడా అడగనే లేదు. చివరకు పరాయి ఇంటి అమ్మాయి కూడా నా మాటను గౌరవించింది. పైగా ఎటువంటి అఘాయిత్యము తలపెట్టనని ధైర్యంగా చెప్పి స్నేహితులుగా ఉంటామనే మాటను ఇచ్చింది. అంత నమ్మకం చూపించింది. నిందిస్తూ ఒక్క మాట అయినా అనలేదు. శ్రీవల్లి గొంతు బొంగురుపోయింది. మాట్లాడలేనట్లుగా బేలగా చూసింది. ఆయన నిట్టూర్చాడు. ఇలా ఎందుకు జరిగిందనే ఆవేదనతో ఎందుకు చేయవలసి వచ్చిందనే కదూ నిన్ను అడిగాను. దానికే నువ్వు బాధపడతావు అనుకోలేదు. శ్రీవల్లి చెమర్చిన కళ్ళను తుడుచుకుంది. మీరే దీనికి కారణం. ఆ మాట చెప్పలేకనే మౌనంగా ఉండిపోయాను. మనసులోనే నేనొక్కదాన్నే ఈ బాధనంతటినీ భరించాను. ఆయన ఉలిక్కిపడి, నేనా అని అడిగాడు. అవును, మీరే కదూ అన్నారు. ఏదైనా మనం మాటలతోనే చెప్పటం కాదు, చేతలతో చేసి చూపించే చెప్పగలగాలి అన్నారు. అయితే? ఆయన మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు. అంటే ఏం లేదు, అదంతా జరిగిపోయిన గొడవ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది తెలుసుకోవాల్సింది వేరే విషయం కదా అంటూ శ్రీవల్లి దాటవేయబోయింది. కానీ ఆయన ఒప్పుకోలేదు. లక్ష్మీదేవి, మాట మార్చుకో. రామం నీ మాటను వేదంలా భావిస్తాడని తెలుసు. నేను మాత్రం వాడిలా కారణం కూడా అడగకుండా ఉండలేను. అన్యాయానికి ఎదురు తిరిగి ప్రశ్నించాలని అందరికీ చెప్తున్న నేను మన అబ్బాయి ప్రేమకే అన్యాయం జరిగితే ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా ఉండగలనా? శ్రీవల్లి నిట్టూర్చింది. నేను వాడి తల్లినని మర్చిపోకండి. నేను తన ప్రేమకు అన్యాయం చేస్తానా? చేయవనే నమ్మకంతోనే వాడు నిన్ను ప్రశ్నించకుండా ఉన్నాడనుకుంటా. కానీ తల్లిదండ్రులుగా మనం తన నమ్మకాన్ని గౌరవించి కారణం చెప్పడం బాగుంటుంది. ఇందులో పోయేదేం లేదుగా. ఆయన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలియనట్లుగా శ్రీవల్లి ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు నాన్న అని రామం అంటుంటే ఆమె, నువ్వు ఉండు, ఎవరికి అనుమానాలు ఉండటం మంచిది కాదు. తెలిసి నేను నీకు అన్యాయమే చేశాను. ఆవిడ గొంతు పూడుకుపోయింది. నేను అలా అనుకోవటం లేదు కదమ్మా, నువ్వు అనవసరంగా బాధపడకు. రామం అనునయంగా అంటూ పక్కన కూర్చుని ఆవిడ చేయి పట్టుకున్నాడు. నువ్వు అలా అనుకోకపోవటం నువ్వు నాకు ఇచ్చిన గౌరవం. దాన్ని నిలబెట్టుకోవడం కోసమైనా నేను చేసిన అనాలోచిత నిర్ణయం గురించి వివరంగా చెప్పాల్సిందే అంటూ ఆవిడ అక్కడ భద్రయ్య ఇంట్లో జరిగిన విషయాన్ని వీలైనంత క్లుప్తంగా వివరించింది. ముందుగా మీ నాన్న ప్రచారం చేస్తున్న కుల నిర్మూలన గురించి పరోక్షంగా మద్దతును తెలియచేశాడు ఆయన. ఆ తర్వాత ప్రేమ గురించి, తన కూతురు గురించి ప్రస్తావిస్తున్నట్లుగా నాకు తెలియకుండానే ముందర కాళ్లకు బంధాలు వేసేశాడు. అంతేకాదు, సుబ్బయ్య మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించాలి కదా కులమతాలు పట్టింపు లేదని అని అడిగేసరికి నేనేం చెప్పలేకపోయాను. ఊరందరికీ కులమతాలు పట్టింపుకూడదని చెప్తున్న ఆయనకే ఎదురుదెబ్బ తగిలినట్లుగా బాధపడ్డాను. మనమే ఆచరణలో చూపించకపోతే మనం ఎలాగ కులమతాలను నిర్మూలిస్తాం?
ఈ ఊర్లో సమసమాజ స్థాపన చేస్తాం అని నాకు అనిపించింది. అందుకే తన వేరే కులం కాబట్టి అంగీకరించరేమో అని ఆయన అంటే నాకు ఆ పట్టింపు లేదని ధైర్యంగా చెప్పేశాను. అంతేగాని నీకు నష్టం కలిగించాలని కాదు, నీ ప్రేమకు అన్యాయం చేయాలని కాదు. ఆయన మాటల్లో తన సూచనకి అంగీకరించకపోతే ఏదో విధంగా మనకు హాని కలుగుతుందేమోనన్న అభిప్రాయం కూడా కలగటంతో నేను నిస్సహాయరాలనైపోయాను. భద్రయ్య మాటలతో నాకు అలా అర్థమైంది మరి అంటూ ముగించింది. భద్రయ్య ఆలోచన ఫలించింది కాబట్టి ఈ పని అతను చేసి ఉండకపోవచ్చు, సాలోచనగా అంటున్న తండ్రి మాటలను బలపరుస్తున్నట్లుగా రామం చెప్పాడు. నేను మీపై జరిగిన దాడి గురించి తెలిసి ఎవరై ఉంటారోనన్న విషయం తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నానని భద్రయ్య గారే నాకు సమాచారం ఇచ్చారు. పద్మనాభం గారు పరమేశ్వరం గారు స్నేహితులేనని, వాళ్ళ అనుచరులు నలుగురు తన పొలం పక్కనున్న పాకలో కూర్చుని పేకాట్లో ఉండి ఆ విషయాలను చర్చించుకోవటం విన్నానని చెప్పారు. కారణం చెప్పకుండా పెళ్లి విరమించుకున్నందుకు పరమేశ్వరం గారికి ఆగ్రహం వచ్చి ఉండొచ్చు. అందుకనే పద్మనాభం గారితో కలిసి ఇలాంటి పన్నాగం ఏదో చేసి ఉండొచ్చు అంటూ భద్రయ్య గారు తన సందేహాలను నా దగ్గర బయట పెట్టారు. అవును, ఊళ్ళోని పెద్దలకి ఇలాంటి అహంకారం ఉంటుంది. సామాన్య జనానికి అంత తెగింపు అవసరం ఏం ఉండదు. కూలీ తీసుకుని ఎటువంటి పనులు పురమాయించినా ఆర్థిక పరిస్థితిని బట్టి పేదవాళ్ళు ఏ పనులైనా చేయటానికి సిద్ధపడిపోతుంటారు. వాళ్ళు ఎదురు తిరిగి ఇలాంటి అక్రమాలు మేమెందుకు చేయాలి అని ప్రశ్నించే రోజు రావాలి. అక్రమాలు చేయించిన పెద్దలు బయటపడకుండా బాగానే ఉంటారు. వీళ్ళు మాత్రం కిరాయికి ఆశపడి ఏ పనికైనా సిద్ధమవుతారు. ఆ తర్వాత జైలు కన్నా వెళ్ళి కూర్చుంటారు. అందుకే ఇలాంటి నేరాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని శిక్షించడం కంటే ఎవరు ఇలాంటి పని చేయించారో మనం తెలుసుకోగలగాలి అన్నాడు ఆయన. నాన్న, మీ శ్రమ వృధా కాలేదనిపిస్తోంది. అందరిలోనూ ఒకేసారి మార్పు రాకపోవచ్చును కానీ క్రమేపీ వస్తుందనే ఆశ మాత్రం కలుగుతోంది. మొన్న మధ్య ఒక పెద్దింటి రైతు కూతుర్ను ఇంకో తక్కువ కులం వాడు ప్రేమించాడని, రహస్యంగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిసి పిల్ల తండ్రి ఆ పేద కుర్రాన్ని తక్కువ కులమనే నెపంతో చంపమని కొందరికి డబ్బు ఎరచూపిస్తే వాళ్ళు ఆ పని చేయమని తిరస్కరించడమే కాదు, ఆ విషయం అందరికీ తెలియచేయడమూ జరిగింది. వాళ్ళు డబ్బుకు ఆశపడక అన్యాయాన్ని ప్రశ్నించి ఎదురు తిరగాలని అనుకోవటం వల్లనేగా ఇది సాధ్యమైంది అన్నాడు రామం. తర్వాత మళ్ళీ అన్నాడు, ఇదంతా తాతయ్యకి తెలిసిందేమో. మీ నాన్న అక్కడికి వెళ్ళినందుకు మంచి ప్రయోజనమే కనిపించిందిరా, అరుగులబడి అయ్యవారి మనవడు అనిపించుకున్నాడన్నమాట అని అన్నారు తెలుసా? రామం మాటలకు ఆయన మొహం వికసించింది. నిజంగానా అంటూ కొడుకు వైపు ఆసక్తిగా చూశాడు. ఇంతటితో 21వ భాగం సమాప్తం. వచ్చే వారం 22వ భాగంతో కలుద్దాం.